కార్మికులు గత 3 సంవత్సరాలు పైగా సాగిస్తున్న పోరాటానికి మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఇందులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో కూడా దీక్షలు చేపట్టారు. ఆ దీక్షలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 6వ తేదీ ఏర్పాటు చేస్తున్న మానవహారానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, పార్టీలు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆయన ప్రమాణం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూల స్పందన లేకపోతే, ఈ ప్రైవేటైజేషన్ ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా చలో అమరావతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి కూడా వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున చలో అమరావతి కార్యక్రమం చేపట్టడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కూడా పూనుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు లెటర్ ఇచ్చాడు. విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే నినాదంతో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అవసరమైతే మా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. అందుకోసం ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీ పైన మరింత బాధ్యత ఉందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇక రెండో ముఖ్యమైన అంశం, పవన్ కళ్యాణ్ గారు సనాతనవాదం అంటూ తిరుపతిలో ఆయన నిన్నంతా చాలా హంగామా చేశాడు. 11 రోజులు దీక్ష చేపట్టాడు. నేనేమంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఆయన పాపం సెక్యులర్, ఆయనేమో మతోన్మాది కాదు. ఆయన పార్టీ జనసేన పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే. మరి ఆయన ఫోన్లే వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నట్టే, ఆయన ఫ్యామిలీలోనే ఆయన ఇప్పుడున్న భార్య పిల్లలు కూడా క్రిస్టియన్స్. మరి అంతా ఆయన పార్టీ, ఆయన కుటుంబము, ఆయన సెక్యులర్ అయ్యింది. ఆయన ఈ సనాతనవాదాన్ని భుజాన వేసుకుని ఎందుకు మోస్తా ఉన్నాడంటే నిజంగా అది $1 మిలియన్ క్వశ్చన్. నేనేమనుకుంటానంటే ఆయన సొంత అజెండా కాదు, ఆయన పార్టీ అజెండా కాదు, ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండా. ఇది ఆర్ఎస్ఎస్ అజెండాను భుజాన పెట్టుకొని నీవు మెట్లు దిగుతా, కింద పడతా పోతా ఉన్నావంటే ఎందుకు పోతా ఉన్నావు? నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ నీవు ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి నాయకుల యొక్క వారి మన్నన పొందడానికే వాళ్ళ అజెండాని భుజాన మోస్తా ఉన్నావు చెప్తే అది నీ వ్యక్తిగత అజెండా కాదు, నీ పార్టీ అజెండా కాదు, ఈ ప్రభుత్వ అజెండా కూడా కాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు లడ్డు వివాదం అంశంలో కూడా చాలా ఓవర్గా పోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే దానికి బీజేపీ అజెండాను మీరు మోస్తున్నారని చెప్పాలి. కాబట్టి అంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఇతర జనసేన పార్టీలోని నాగేంద్ర భాస్కర్ మనోహర్ లాంటి వారు కూడా దీన్ని డిసోసియేట్ చేసుకోవాలని కోరుతారు.